వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తూ ఒక ట్వీట్లో ఏం చెప్పాడంటే, ఇంతకాలం నన్ను ఆదరించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా యొక్క ధన్యవాదములు. ఇక నేను సెలవు తీసుకుంటున్నా, రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా. ఇక నేను ఏ పార్టీలో చేరను. బ్రతుకున్నంత కాలం వ్యవసాయం చేసుకుంటా తప్ప నేను ఏ రాజకీయ పార్టీలో ఇక చేరను. రాజకీయాలకి శాశ్వతంగా గుడ్ బై చెప్తున్నా. టాటా బాబాయ్ సీ యూ అని చెప్పాడు. ఓకే. విజయసాయి రెడ్డి గారు రాజీనామా ట్వీట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో ఈ వార్త సెక్యులేట్ అవుతా ఉంది. అయితే కింద కామెంట్స్ కనుక ఒక్కసారి చూసా. అసలు రాజీనామా చేశారు కదా, అసలు ఎలా ఉంది కింద ఎవరైనా కామెంట్లు పెడతారు కదా, ఏమైనా బాధ సార్ అనవసరంగా రాజీనామా చేశారు సార్, ఇలాగే ఎవరైనా సానుభూతితో ఎవరైనా ట్వీట్లు పెడతారని చెప్పి, అంటే కామెంట్స్ పెడతారని చెప్పి చూస్తే, అబ్బే ఒక్కరు కూడా సానుభూతిగా ఒక్క కామెంట్ పెట్టింది లేదండి. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి సరైన డిసిషన్ తీసుకున్నారు విజయసాయి రెడ్డి గారు. మీలాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని చెప్పి ఎదురు చూస్తాను, ఇప్పటికే దరిద్రం వదిలిపోయిందని చెప్పి, ఇలా రకరకాలుగా అన్ని నెగిటివే తప్ప పాజిటివ్గా ఒక్క కామెంట్ రాల. అంటే రాజకీయంలో విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తే ఇంత దారుణంగా ఉంటుందని చెప్పి ఒక్కసారి విజయసాయి రెడ్డి కూడా ఒకసారి చూస్తే తెలుసుద్ది. అంటే రాష్ట్రానికి నేను చేసింది ఏమీ లేదని చెప్పి విజయసాయి రెడ్డి గారు కూడా చూస్తే ఒకసారి తెలుసుద్ది. అయితే విజయసాయి రెడ్డి గారి యొక్క ఒక్కసారి ఆఫ్ ద రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే, ఇంత సడన్ గా విజయసాయి రెడ్డి రాజీనామా చేయాల్సినంత అవసరం ఏంటి? ఎందుకు అంత ఒత్తిళ్ళు ఏమున్నాయి? లేదంటే ఏమన్నా బిగ్ ప్లానింగ్ ఏమైనా ఉందా? విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తే వెనక భారీగా ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఎందుకు ఇంత సడెన్‌గా రాజీనామా చేశారంటే, ముఖ్యంగా అరబిందో సంస్థ ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్. అరబిందో సంస్థ రాష్ట్రంలో ఎన్ని అవకతవకలు చేసిందో అందరికి తెలుసు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గాని, ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ పోర్టు కొనుగోలు అంశంలో గాని, రకరకాలుగా ఇంకొకటి చూసుకుంటే 108, 104 వాహనాలు ఉన్నాయి కదా, ఈట్లి మీద కూడా చాలా అవకతవకలు జరిగింది దాంట్లో. ప్రతి దాంట్లో ఈ అరబిందో సంస్థ చాలా కీలకంగా కనబడుతుంది. చాలా అవకతవకలు చేసింది. అయితే ఏది కెలికినా సరే విజయసాయి రెడ్డి పేరే వినపడుతుంది. విజయసాయి రెడ్డి బంధువులు, విజయసాయి రెడ్డి సంబంధించిన వాళ్ళు, విజయసాయి రెడ్డి సంబంధించిన వాళ్ళు అని చెప్పి పర్టికులర్‌గా విజయసాయి రెడ్డి పేరు వినపడతా ఉంది. ఆ పైగా అంతేకాకుండా వైజాగ్‌లో విజయసాయి రెడ్డి కుమార్తె అక్రమంగా ఒక కట్టడం కడుతుంటే దాన్ని వెంటనే కోర్టు అనుమతి వారు ఎళ్లి అక్కడికెళ్లి మొత్తం సీజ్ చేసి దాన్నంతా పడగొట్టారు. అంటే ఎక్కడికక్కడే అవినీతి పరంగా దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్టు విజయసాయి రెడ్డి యొక్క జీవితం కొనసాగింది. అయితే విజయసాయి రెడ్డి అసలు రాజకీయాలకు ఎలా పరిచయమయ్యాడంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా రిలేటివ్ అంటే రిలేటివ్ కాదు. ఏ1, ఏ2 అంటే ఏ1 జగన్మోహన్ రెడ్డి అయితే ఏ2 ఎలా అంటే అక్రమాస్తులు కూడబెట్టిన విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కదా. ఏ1గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏ2గా ఈ అక్రమాస్తులు కూడబెట్టిన దానికి ముఖ్య పాత్ర, ముఖ్య సూత్రధారి అంటే ఏ2 ఉన్నటువంటి విజయసాయి రెడ్డి. ప్రతిది లావాదేవీలన్నీ విజయసాయి రెడ్డి కనుసైగల్లో జరిగాయి. సో ఏ2గా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో జైలుకెళ్ళి బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఇలా రాజకీయ భవిష్యత్తులోకి ఎంట్రీ ఇచ్చాడు. అంటే అవినీతి కార్యక్రమాలకు అలవాటు పడినటువంటి విజయసాయి రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే, ఇప్పుడు అరబిందో సంస్థ వీటి మీద ఈడీ ఎంక్వైరీలు, సిబిఐ, సిఐడి వీళ్ళందరూ చాలా ముమ్మరంగా దర్యాప్తులు చేపట్టారు. చాలా కీలకమైన ఆధారాలు సేకరించారు. ఇందులో విజయసాయి రెడ్డి యొక్క పేరు విస్తృతంగా వినపడతా ఉంది. ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని ఈ అరబిందో సంస్థల ద్వారా అరెస్ట్ చేసి ఆ దాఖలాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు గనక వైఎస్ఆర్సీపీ పార్టీకి గనక రాజీనామా చేయకపోతే ఏదో ఒక పార్టీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి కావాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాననుకో, వేరే ఆపోనెంట్ ఉన్నటువంటి పార్టీలు ఎవ్వరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే దాఖలా ప్రజెంట్ కనిపించట్లా. ఇప్పుడు గనక విజయసాయి రెడ్డి గనక రాజీనామా చేస్తే కొన్నాళ్ళు సేఫ్ సైడ్‌లో ఉండొచ్చు. కొన్నాళ్ళు నోరు మెదపకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. నేను రాజకీయాలు తప్పుకున్నానని చెప్పి కాస్త సానుభూతి అయినా నన్నేమన్నా చేయకుండా కాస్త ఓపిక పడతారని చెప్పి ఈ రకంగా విజయసాయి రెడ్డి కూడా ఆలోచిస్తున్నాడని కొన్ని వర్గాలు మాట్లాడుతా ఉన్నాయి. అయితే విజయసాయి రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంపీగా ఉన్నంతకాలం చేసింది ఏమీ లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి 2024 ఎలక్షన్‌లో 2019, 2024 ఎలక్షన్‌లో మొత్తం ఏ ప్రసంగాలు మాట్లాడినా, లేదంటే ఏ ప్రచారాల్లోకెళ్ళినా, ఏ ట్వీట్లు పెట్టినా అన్నీ నెగెటివే. అన్నీ ఇరికించే లేదంటే ఇష్టానుసారంగా విమర్శలు చేసే విధంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవాడు విజయసాయి రెడ్డి. అంతేకాకుండా కమ్మ మీడియా ఈయన తీసుకొచ్చిన పేరే. ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయి చూసారా? వీటిలకి కమ్మ మీడియా అని చెప్పి పేరును క్రియేట్ చేసింది ఈ మహానుభావుడే విజయసాయి రెడ్డి గారే.
ఈ విజయసాయి రెడ్డి చేసే పనులు అత్యంత దారుణమైనవి. అంతేకాకుండా ఏదైతే తిరుమతికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి విషయంలో కూడా విజయసాయి రెడ్డి యొక్క వ్యవహారం కూడా బయటపడింది. సో ఎటు చూసుకున్నా సరే విజయసాయి రెడ్డి ఉచ్చు మాత్రం బిగుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి ప్రధానంగా కనపడే రెండే దారులు. ఒకటే ఏదైతే విజయసాయి రెడ్డి మీద ఎంక్వైరీలు జరుగుతా ఉన్నాయో ఆటిల్లో వాస్తవాలు గనక నిరూపణ అయితే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అరెస్ట్ అవ్వాలి. లేదు అంటే గనక ప్రస్తుతం రాజకీయాలు గుడ్ బై చెప్పి కాస్త సైలెంట్‌గా ఉంటూ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా డిసైడ్ చేసుకోవాలో కాస్త ఓపిక పట్టి ఉండడం. అయితే విజయసాయి రెడ్డి గారు రెండో దారి ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకొత్తడం వల్ల వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఊడేదేమీ లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చాలామంది విజయసాయిరెడ్డి ఎందుకు వద్దు, విజయసాయిరెడ్డి వల్ల పార్టీ భ్రష్టు పట్టిపోతుంది, విజయసాయిరెడ్డి వద్దని చెప్పి చాలా సార్లు పక్కన పెట్టేయాలని చెప్పి అనేక మంది పార్టీ వర్గాల్లో వచ్చినటువంటి మాట. అంతేకాకుండా వైజాగ్‌లో అనేక అవినీతి కార్యక్రమాల్లో పాల్పడ్డాడని చెప్పి అక్కడి నుండి తీసేసిన సంఘటనలు మనకు కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ తీసేశారు. సో, ఇలాంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేయడం 100% రైటే. కాస్త ఈ రోజునైనా సరే వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాస్త వేరే ప్రణాళికలు రూపొందించుకొని కొద్దిగా ముందుకెళ్ళొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద ఇప్పటికి ఇంకా స్పందించలేదు. స్పందిస్తారు గానీ ఏముందిలెండి. ఏ1, ఏ2 కాబట్టి ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఈ బెయిల్ రద్దవుతా ఉంటది. మళ్ళీ ఇద్దరు చట్టాపట్టాలాడుకుంటే ఇద్దరు జైలు జీవితం గడపాల్సిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే ఈ లావాదేవీలు ఎన్నున్నాయో వీటికి సంబంధించిన ఆడిటర్‌గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఖచ్చితంగా ఏదైనా నోరు మెదిపితే, ఏదైనా ఎంక్వైరీ విషయంలో గనక విజయసాయిరెడ్డి గనక నోరు మెదిపితే ఏ2గా, ఏ1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడు. ఎందుకంటే రాజీనామా చేసాడు, వ్యక్తిగతంగా ఉంటాడు. సో, ఇంకా ఈడీ ఎంక్వైరీలు గాని ఇట్లు కూడా ఇంకా ముమ్మరం చేస్తారు. చేసినప్పుడు ఏమవుద్ది? ఇంకాస్త క్లూలు బయట లాగుతారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇలా చేసాడు, అలా చేసాడు అని చెప్పి మొత్తం విషయాలను బయటకు కక్కుతా ఉంటాడు. అయితే ఎటు చూసుకున్నా సరే విజయసాయిరెడ్డికి మాత్రం ఉచ్చు మాత్రం ఖచ్చితంగా బీసింది. అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దంటే విజయసాయిరెడ్డి మాత్రం ఏ పార్టీలో చేరను, చెందనని చెప్పన్నాడు తప్ప అది మాత్రం జరిగే పని కాదు. ఖచ్చితంగా ఏదో పార్టీలో చేరడం కోసం రంగం సిద్ధం చేసుకోవడానికి వార్త వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన జనసేనకి, పవన్ కళ్యాణ్‌కి కాస్త అంట కలుగుతుంది. ఈ మధ్యన విజయసాయిరెడ్డి జనసేనలో పార్టీలో చేరుతున్నాడు, పవన్ కళ్యాణ్‌తో కాస్త క్లోజ్‌గా ఉంటున్నాడని చెప్పి వార్తలొస్తా ఉన్నాయి. సో, అది ఎంతవరకు నిజం? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన అండ చూసుకుంటాడా? లేదంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకొని తన మీదకొస్తున్న కేసుల్ని ఏమన్నా తప్పించుకోవడం కోసం ఏమన్నా పొలిటికల్ డ్రామా ఏమైనా క్రియేట్ చేసుకుంటాడా? లేదంటే రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డిని ఏదైనా సేఫ్ జోన్‌లో పెట్టి కూటమి పార్టీలో తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతీదీ కొన్ని వార్తలొస్తా ఉన్నాయి. సో, ఏది ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి మాత్రం ఇలాంటి వారు ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ భ్రష్టు పట్టుపోవడం గ్యారంటీ. అది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తంతా అన్ని విమర్శలతోనే స్టార్ట్ అయినాయి. అన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జీవితంతోనే స్టార్ట్ అయింది. అలాంటి రాజకీయ ఎంట్రీ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఏ పార్టీలోకొచ్చినా, ఏ రకంగా వచ్చినా సరే ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం ఖాయం. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయసాయిరెడ్డిని ఏదైనా పార్టీ దయదలిసి, జాలదలిసి తీసుకుందనుకోండి, ఆ పార్టీకి కూడా అవినీతి కార్యక్రమాలు అంటగట్టడంలో ఎటువంటి సందేహం లేదు. సో, విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వెనక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.